నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాస్ని. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9 గంటలకు ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,57,899 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మొదటి సంవత్సరం పరీక్షకు 5,31,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. మంగళవారం నుంచి మొదలయ్యే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,26,264 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు 8వ రోజు ప్రారంభమయ్యాయి. క్వశ్చన్ అవర్ తో సభ ప్రారంభమైంది. నేడు శాసనసభలో పలు బిల్లులు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ జైళ్లు సంస్కరణ సర్వీసుల బిల్లు 2026ను హోంమంత్రి వంగల్పూడి అనిత ప్రవేశపెట్టనున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తురాల్ని పాము కాటేసింది. విషయం తెలుసుకున్న టీటీడీ సిబ్బంది వెంటనే స్పందించారు. భక్తురాల్ని హుటాహుటిన అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఆమెకు అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య సహాయం కోసం తిరుమలలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికలు ఈ నెల 26న పెళ్లిపీటలెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జైపూర్ ప్యాలెస్ లో వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతుండగా సమీప బంధువులు, వివిఐపీలు మాత్రమే ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ T20 టోర్నీని మళ్లీ ఇండియన్ ఉమెన్స్ దక్కించుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్స్ లో భారతీయ 46 పరుగులతో బంగ్లాదేశ్ ఏను చిత్తు చేసింది. తొలుత భారతీయ 20 ఓవర్లలో 134 స్కోర్ చేసింది. తిరుమలలోని కొలువుదీరిన దేవదేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగా బయట పెడతామని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. శ్రీవారి లడ్డు కల్తీకి సంబంధించిన వాస్తవాలన్నీ మంగళవారం అసెంబ్లీలో పెడతామని తెలిపారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ ను ప్రభుత్వం జూన్ 30 వరకు పొడిగించింది. ఈ నెల 24 నాటికే ఆయన సస్పెన్షన్ గడువు ముగియనున్నది. క్రిమినల్ ప్రొసీడింగ్స్ పూర్తయ్యే వరకు లేదా పదవి విరామణలో ఏది ముందైతే అప్పటి వరకు సస్పెన్షన్ లో కొనసాగించాలని కమిటీ చేసిన సిఫారసులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కొమ్ము కాసిన పోలీస్ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. న్యాయ నిపుణుల సూచనల మేరకు ఆయా పోలీస్ అధికారులపై సెక్షన్ 4 కింద అభియోగాలు దాఖలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. తిరుమల లడ్డు వివాదంతో ఎటువంటి సంబంధం లేని హెరిటేజ్ కంపెనీపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు తీరును తీవ్రంగా తప్పుబట్టారు. చెప్పులు వేసుకొని స్వామివారి పట్టాలను ఊరేగించి దేవదేవుడికి అపచారం చేశారని మండిపడ్డారు.